హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ కథ అంతా విన్న తర్వాత ఎవరికైనా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కలహాలతో విడిపోతారనుకున్న ఓ భార్యాభర్త నిక్షేపంలో ఎలా కలుసున్నారా అన్నది ఈ కథ. ఆమె రమ్యకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. భర్తతో చాలా సంతోషంగా ఉంటుంది. రమ్యకు భర్త మీద ఏ చిన్న అనుమానం ఉండేది కాదు. రమ్యకు ఏం కావాలంటే అవి కొనిపెట్టేవాడు భర్త. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఈ మధ్యనే వాళ్లకు ఒక పాప కూడా పుట్టింది. పాప పుట్టిన తర్వాత రమ్య ఎక్కువ సమయం పాపతోనే గడుపుతూ ఉంటుంది. రమ్య స్నేహితురాలు సుప్రియ రోజు ఎవరోగుల గురించి వచ్చి రమ్యకి చెప్తూనే ఉంటుంది. అదేవిధంగా ఒకరోజు వాళ్ళ ఇంటి ముందున్న వరలక్ష్మి గురించి రమ్యకి చెప్పింది. అదేంటోనే రమ్య, మా ఇంటి ముందున్న వరలక్ష్మి తన భర్తను ఎప్పుడూ అవమానిస్తూ ఉంటుంది, తన భర్తతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది అని మాట వరుసకు రమ్యతో చెప్పింది. ఆ మాటలకు రమ్య, వరలక్ష్మి తన భర్తను ఎందుకు అలా రోజు అవమానిస్తూ ఉంటుంది? వరలక్ష్మిని తన భర్త బాగానే చూసుకుంటాడు కదా, ఏదో ఉంటుంది, లేకపోతే అంత అనుమానం ఎందుకు ఆ వరలక్ష్మికి? సుప్రియకి అసలే నోట్లో మాటలు దాగవు, కడుపు ఉబ్బరం ఎక్కువ. రమ్య మాటలకు సుప్రియ ఈరోజు సాయంత్రం వరలక్ష్మిని అడిగేసింది. ఎందుకు మీ ఆయన మీద నీకు అంత అనుమానం? చాలా మంచోడే కదా. అవును, మంచి అనుకుంటే ఒకరోజు బండారం బయటపడిందిలే, అందుకే ఈ జాగ్రత్త. అవునా అని కుతూహలంగా అడిగింది సుప్రియ. ఒకరోజు మా ఆయన ఫోన్ చూస్తే అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడని అర్థమైంది, అందుకే ఈ అనుమానం అనే జాగ్రత్త. ఈ మాటలు విన్న వెంటనే సుప్రియ రమ్యకి చెప్పేయాలని పొద్దున్నే రమ్య దగ్గరికి వచ్చి వరలక్ష్మి కథంతా చెప్పింది. అప్పుడు రమ్య సుప్రియతో, మా ఆయన ఫోన్ కూడా ఒకసారి చెక్ చేస్తే పోద్దేమో, ఈ మధ్య ఎక్కువగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, కనిపెడతా ఉండు అని సుప్రియతో చెప్పిందే సరిగా భర్త సాయంత్రం ఇంటికి రాగానే ఫోన్ తీసుకుని చెక్ చేయాలనిపించేసింది, కానీ కుదరలేదు. రాత్రి తన భర్త పడుకున్నాక ఫోన్ తీసుకుని చెక్ చేసింది. అబ్బా, అప్పుడు బయటపడింది భర్తగారి బండారం. ఒక్కసారిగా రమ్య షాక్ అయిపోయింది. ఆ చాటింగుల్లో ఆ మాటలు చూశాక విన్నాక భర్త చాలా దూరం ప్రయాణం చేశాడని అర్థమైంది. వెంటనే భర్తను లేపి ప్రశ్నించాలనుకుంది రమ్య. కానీ కళ్ళ ముందే నిజం కనబడుతున్నా నిజం ఒప్పుకోడేమోనని చాలా భయమేసింది రమ్యకు. ఆ బాధను ఓర్చుకోలేక పక్కన గదిలోనికి వెళ్ళి తనలో తాను కుమిలిపోతూ తెల్లారే వరకు అలానే ఉండిపోయింది. ఇంతలో పాప ఏడుపు వినిపించి పాప కోసం గదిలోకి వెళ్ళింది. ఇంతలో రమ్య భర్త తాను కూడా నిద్రలేచి రమ్యతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. రమ్యకు మనసులో అనిపిస్తుంది, మరి ఇంత నటనా అని. రమ్యకు ఇంత నటన అనిపించి తన మనసుకు చాలా రోత అనిపించింది. ఎలాగోలా తన కోపాన్ని తమాయించుకొని భర్తను ఆఫీస్కు పంపించిందే కానీ తన మనసులో బాధ మాత్రం తన గుండెల్ని పిండేస్తోంది. ఇంతలో ఎప్పుడెప్పుడు రమ్య వాళ్ళ ఆయన బయటకు వెళ్తాడా, రమ్యతో మాట్లాడదామని ఎదురుచూస్తున్న సుప్రియ, రమ్య భర్త బయటకు వెళ్ళడం ఆలస్యం. వెంటనే ఆతృతగా రమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆతృతగా వచ్చిందే కానీ సుప్రియకు రమ్య వంక చూస్తే ఏదో తేడా కొడుతుంది. మరి ఏంటి రమ్య అలా ఉన్నావు? బెల్లు నుంచి గాలి తీసేసిన దానిలాగా అయిపోయావేంటి, ఏమైంది అని అడిగేసరికి రమ్య తన ఏడుపు ఆపుకోలేకపోయింది. రమ్య ఏడుపు చూసి సుప్రియకు కంగారు అనిపించింది. ఏంటి రమ్య ఇలా ఏడుస్తున్నావు, ఏమైంది, నీ మొగుడు కూడానా అని అడిగింది. రమ్య కళ్ళు తుడుచుకుని అవును అని జరిగిందంతా చెప్పింది. ఈ మగవాళ్ళంతా ఇంతేనా? చీచి, మరి ఆ వగలమారి ఎవరో తెలిసిందా అని అడిగింది సుప్రియ. తెలిస్తే మటుకు ఏం లాభంలే, ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకరు, నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను, ఇక నువ్వు వెళ్ళు అని సుప్రియని బలవంతంగా పంపించేసింది రమ్య. బాగా ఆలోచించింది. 2 రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంది రమ్య భర్త రోజు రాత్రి రమ్య పడుకున్నాక తన గర్ల్ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. అతను చాటింగ్ చేసి పడుకున్నాక రమ్య ఫోన్ లాక్ ఓపెన్ చేసి
చాటింగ్ అంతా చదివేది. ఆమె భర్త తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పిన మాటలన్నీ రమ్య పాటించడం మొదలుపెట్టింది. రమ్య భర్త తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పిన కలర్ డ్రెస్ ఈమె వేసుకునేది. తన గర్ల్ ఫ్రెండ్ని రెడీ అవ్వమన్నట్లు రమ్య రెడీ అయ్యేది. తన భర్తకు ఆశ్చర్యంగా అనిపించేది. రమ్య కొత్తగా అందంగా కనిపించేది కూడా, తన గర్ల్ ఫ్రెండ్ కంటే కూడా. ఇలా రమ్య తన మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఇలానే చేస్తూ వచ్చింది. కొంతకాలానికి తన భర్త తన గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఉండడం చూసి తను చేసిన తప్పు తెలుసుకుని పై మెరుగులకు మోసపోయి తన పక్కనున్న బంగారం విలువ తెలుసుకోలేకపోయాననుకుని జీవితంలో ఇంకెప్పుడు కూడా ఇలాంటి పాడు పనులు చేయకూడదు అనుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో అందమైన భార్య, పిల్లలు, ప్రశాంతమైన వాతావరణం ఇది కదా అనుకున్నాడు అతని మనసులో. ఇంతటితో రమ్య సమస్య తీరిపోయింది. ఇప్పుడు రమ్య తన భర్త ఎంతో సంతోషంగా ఉన్నారు. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టం వచ్చిన ప్రతిసారి కుంగిపోయి బాధపడుతూ ఉంటే ఎలా? వచ్చిన సమస్య నుండి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఇలా ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తే ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఉంటారు. ఏమంటారు? కాదంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.